మీ చేతిలో ఉన్న ఈ ఫోన్ ఇంకా కొన్ని సంవత్సరాల్లో కనిపించకపోవచ్చు. సో, దానికి కారణం ఏంటంటే ఓపెన్ ఏఐ నుంచి ఒక కొత్త హార్డ్‌వేర్ సిస్టమ్ అయితే వస్తుంది. సో, దాని గురించి పూర్తి వివరాలు మనమైతే మాట్లాడుకుందాం. ఏఐ అంటే ఇప్పటి వరకు మనం చాట్‌జీపీటీ, జెమినై ఇలాంటి యాప్స్ రూపంలోనే చూసాం. సో, కానీ ఇంక నుంచి మనకి ఏఐ అనేది ఒక హార్డ్‌వేర్ రూపంలో మన పక్కనే ఉండబోతుంది. ప్రస్తుతం వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఓపెన్ ఏఐ, యాపిల్ మాజీ డిజైనర్ జానీ ఈవ్స్‌తో కలిసి ఒక కొత్త హార్డ్‌వేర్ మీద పనిచేస్తుందనేది కొంచెం సమాచారం అయితే వస్తుంది. ఈ డివైస్ సాధారణమైన స్మార్ట్ ఫోన్ అయితే కాదు. సో, దీంట్లో యాప్స్ ఉండకపోవచ్చు, టైపింగ్ తగ్గొచ్చు అండ్ ఏదైనా వాయిస్ కమాండ్‌తోనే మనమైతే మన యొక్క వర్క్స్ అయితే జరుగుతాయన్నమాట. సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్న విషయం ఏంటంటే దీని స్క్రీన్ ఉండకపోవచ్చని. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు. మరి మనం స్క్రీన్ లేకపోతే ఎలా వాడతాం? సో మోస్ట్‌లీ ఇక్కడ మనం సెన్సార్స్ ఆర్ వాయిస్ కమాండ్స్‌తో యూజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ. ఒకసారి ఊహించండి మనకి అంటే ఫ్రెండ్‌కి కాల్ చేయమంటే కాల్ చేయడం గానీ, లేదంటే పొద్దున్న మీటింగ్స్ రిమైండర్స్ అయితే సెట్ చేయమంటే సెట్ చేయడం గానీ, సో ఇలాంటివి చాలా ఈజీగా వాయిస్ కమాండ్స్‌తోనే అయిపోతాయన్నమాట. ఇలాంటి డివైసెస్ ఇప్పటికి మనకి చాలా అయితే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా గానీ, గూగుల్ సంబంధించి గానీ, కానీ ఏవి అంత పెద్ద క్లిక్ అయితే అవ్వలేదు. కానీ ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే మనకి ఓపెన్ ఏఐ. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఏఐ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది. అందుకే పరిస్థితి ఈసారి మారొచ్చని చాలా మంది అయితే భావిస్తున్నారు. అయితే మనం అప్పుడే స్మార్ట్ ఫోన్‌కి గుడ్ బై చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి ఈ డివైస్ వచ్చేసి ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. సో లాంచ్ అయ్యగానే మనకి పూర్తి వివరాలు అయితే తెలియవన్నమాట. సో ఫ్రెండ్స్ మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫ్యూచర్‌లో మనకి మొబైల్స్ అనేవి ఇలాంటి ఏఐ డివైసెస్‌తో రీప్లేస్ అవుతదా? వీడియో నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగే టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్.